పెట్టు. పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనతో సృష్టి యావత్తూ ఉన్న బ్రహ్మాలందరికీ నమస్కరించుచు బ్రహ్మమే బ్రహ్మ సత్సంగం చేసుకుంటాం. వినేవాడు బ్రహ్మం, చెప్పేవాడు బ్రహ్మం, మాట్లాడేది అంత సబ్జెక్టు మరి ఎలా చెబుతున్నాడు? మరి బ్రహ్మం కాబట్టి చెప్పేవాడు బ్రహ్మం, వినేవాడు పరమాత్మయే అన్నీ చేస్తున్నాడు. లేదు ఉన్నదంతా ఎవరు? నేను. అంటే అసలు నేను మనలో ఉంది కాబట్టి నేను చెప్తాను. దేహం నేనైతే మామూలుగానే ఉన్నాం కదా, గృహస్థ జీవితాన్ని మరి ఆపాదించుకున్నాను. మరి మామూలుగానే ఉన్నాం. మరి ఏంటి కారణం? దేహం నేను కాదు, నేను ఆత్మనే అన్న భావంతో అలా ఉండటమే. ఉన్నదంతా నేనే నేనే నేనే. నేను తప్ప రెండు నేను తప్ప రెండు. అవునా? మరి గృహస్థ జీవితానికి అన్నీ ఉండి తనతో తానుగా ఉండగలుగుతుంది. దేహంతో చక్కగా శరీర సంపదలు అన్నీ రానయ్యి పోనయ్యి ఏదైనా దీనికే కదా. దేహంతో కూడి ఉన్న నేను అంటే మిథ్యానేనికి అన్నీ ఉన్నాయా లేదా? విధిలో ఏమున్నాయా? వ్యాపారాన్ని చేస్తున్నాయా లేదా? ఇంద్రియాలు చక్కగా గృహస్థులో ఉండి మరి ఇంత వైకుంఠంగా మాట్లాడగలుగుతున్నా అంటే మనం ఏ విధానాన్నైనా అంగీకరిస్తాం. మన ఒంటి మీద గృహస్థ జీవితం ఉంది. చక్కగా హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఉన్నది ఎవరు? బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఆ భావంతో ఉండగలుగుతాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను అలా ఊరకు ఉండగలుగుతాం. అంటే మన డ్యూటీ, మనం దేహధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఈ నేనులోదే కదా అన్నీ. అసలు నేనుగా ఉండటం వలన మనకి అదేనా ఇదేనా పనైనా పని లేకపోయినా ఏదైనా దానికి విడివిడిగా దేహం నేను కాదు, నేను బ్రహ్మ అని మనకి అర్థమైంది కాబట్టి దేనేందు తాదాత్మ్యం. పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో ఉండగలుగుతాం. పరమాత్మ భావంతో ఉండగలుగుతున్నాం కాబట్టి అన్ని పనులు చేసుకోగలుగుతాం. అన్నీ కూడా ఎంజాయ్గా. ఎందుకంటే ఉన్నది మనమే. మనలోనే సృష్టి స్థితి లైవ్ అన్నీ జరుగుతున్నాయి. ఈ నేలలో అన్నీ జరుగుతున్నాయి, ఆ నేలలో అన్నీ జరుగుతున్నాయి, అందరి నేలలో అన్నీ జరుగుతున్నాయి. అంతా ఒక్కటే. దేహాలు వేరైనా బ్రహ్మం ఒక్కటే కదా. బ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య మరి కీర్తనలో చెప్పారా లేదు? మహానుభావులు అందరికీ ఎందుకు నమస్కరించడం అంటే వారి ద్వారా మనం ఈ రోజున ఎలా ఉన్నాం. వారి యొక్క శాస్త్రవాక్యం ఉన్నాయి, వారి పలుకులు ఉన్నాయి, వారి యొక్క నడత అన్నీ మనం తెలుసుకుంటూ మన ప్రయాణం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.
వారి విధానమే. అందు గురించే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారన్నది పెద్దల ద్వారా మనకు తెలియబడ్డంది కాబట్టి మనలో ఉన్న ఖాళీ తెలియబడుతుంది. ఉన్నదంతా మనమే మనమే మనం తప్ప రెండోది, మనం తప్ప రెండు. అందు గురించే ఇంత రిలాక్స్. ఏది జరిగినా బ్రహ్మార్పణ. పుట్టుక మరణం ఏదైనా బ్రహ్మార్పణ. బ్రహ్మంలో ఉంది ఏదైనా బ్రహ్మాత్మే కదా. అక్కడ కర్తవ్య కర్మం లేవు. నేను నాదనే బంధం లేదు కదా. కర్మయోగం, కర్మయోగంతో ఉంటున్నాం కదా. భగవద్గీత మనకు అదే చూస్తుంది కదా. ఆత్మజ్ఞానం అంటే దేహ మనోబుద్ధి ఇంద్రియాలు నేను కాదు, పంచకోశాన్ని కాదు, పంచేంద్రియాలు కాదు, షట్చక్రాన్ని ఏం కాదు, మనస్సుని అసలు ఏది నేను కాదంటే మిగిలిందే అది అని మనం తెలుస్తున్నాం కదా. అనుభవం ద్వారా అందుతుంది. పెద్దల వాక్యం ద్వారా, శాస్త్రవాక్యం ద్వారా అందుతుంది. మహానుభావుల ద్వారా మనం ఆచరణలో పెట్టుకోగలుగుతున్నాం. తేలిగ్గా వారు చెప్పటం. మరి చెప్పండి, ఇదంతా జరుగుతుందా లేదా? నేను పరమాత్మని. నేను పరమాత్మగా ఎవరు జీవిస్తారో వారే ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు. అవునా? అందువల్లనే ఇంట్లో పనైనా ఏమీ అనిపిస్తుంది, సత్సంగమైనా ఏమీ అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఏమీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మిథ్య నేను గొడవలు లేవు. ఉన్నదంతా నేనే అన్న భావంతో 24 గంటలు ఉంటాంటే ఇంకేముంటుందా? మృత్యుభయం లేదు. ఇంకేం మృత్యుభయం? పుట్టినోళ్ళు మరణించక మాంతామా? మీ సొంత ఇల్లు పరమాత్మే కదా. శ్మశానం నీ పుట్టిల్లు అంటూ ఉంటాను. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మరి మళ్ళీ శ్మశానానికి వెళ్ళే వరకు కూడా తల్లి గర్భం నుండి బయలుదేరు శ్మశానానికి వెళ్ళే వరకు కూడా ఈ ఆటనే. ఆటలో స్వీకరిందాం. ఆటలో గెలుపు ఓటమే రెండు ఉంటాయి కదా. అలా ఇంకా ఆఖరి శ్వాస వరకు అంతే. మన స్వస్థానం పరమాత్మ కదా. వీర్రాజు గారు మనం చెప్పిన భగవద్గీతలో ఈ రాయించుకుని బ్రహ్మం చెప్పుకుంటాం. కరెక్ట్ అయిన పాయింట్లు చెప్పుకోవాలి. ఈ జన్మ చక్రం ఎప్పుడు ఆగుతుంది అంటే నేను ఆత్మని తెలుసుకుని అనుభవించినప్పుడే ఆగుతుంది. ఈ జన్మ చక్రం ఎప్పుడు ఆగుతుంది అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నాము, అనుభవంతో హాయిగా ఉంటుంది. అప్పుడే అవుతుంది. ఆ జ్ఞానం తొలగి ఆత్మ మిగులుతుంది. అజ్ఞానం తొలగి ఆత్మ మిగులుతుంది. ఆ జ్ఞానం కాదు, అజ్ఞానం తొలగి ఆత్మగా మిగులుతుంది. ఈ జన్మచక్రం ఎప్పుడు ఆగుతుంది అంటే నేను ఆత్మని తెలుసుకుని అనుభవించినప్పుడే ఆగుతుంది. అజ్ఞానం తొలగి ఆత్మగా మిగులుతుంది. మరి ఈ జన్మరణ దుఃఖ ప్రవాహం నుండి మరి బయటపడుతున్నామా లేదా? ఇదే ఆఖరి జన్మ అనుకుంటున్నామా లేదా? మనం అమ్మలో అనుకుంటున్నామా లేదా? తెలియబట్టుంది, అనుభవం ఉంది చక్కగా. నాకు ఇంట్లో పనైనా ఒక్కలాగా ఇప్పుడే అంటే టిఫిను మరి అట్లంటే వేడివేడిగా పెట్టాలి కదా. పిల్లలు ఎవరో దేవుళ్ళు కదా, మనవాళ్ళు ఎవరో దేవుళ్ళు కదా, నువ్వెవరో దేవుడు కదా. చక్కగా ఆ పని చేసుకుని వచ్చింది. జన్మమరణ చక్రం ఎప్పుడు అవుతుందంటే నీ ఖాతా పుస్తకం ఖాళీ. నువ్వు నీ ఒంటి మీద ఏది ఉందో ఆ పని చేసే చక్కగా. ఇది ఆఖరి జన్మగా మిగులుతుంది. అంతేకాని చేయవలసిన పని చేయటం మానేసి నేను బ్రహ్మజ్ఞానాన్ని కూర్చుంటే కుదురుతుందా? గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనం అందరం స్నేహితులు, చక్కగా ఒకరికొకరు తోడు నీడగా ఉన్నాం, హాయిగా బతుకుతున్నాం. అంతే కదా. ఉన్నదంతా నేనే అన్నాక నువ్వు వేరు నేను వేరు అందరం మనమే కదా. ఆత్మ మిగులుతాం. ఎప్పుడైతే నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడి గురించి చెప్పుకుంటున్నాము, మరి అంతే కదా. అప్పుడే కదా ఆత్మగా మిగులుతున్నాం.
ఉన్నదెవరో నేనే. నేను తప్ప రెండోది. నేను తప్ప రెండోది. ఆత్మను ఆయుధాలు ఏమీ చేయరు. సాంఖ్యయోగంలో చెప్పుకున్నాం కదా, ఆయుధాలు అయినా చెప్తాయి. ఖడ్గంతో నరకబడుతుందా చెప్పండి? వాయువు కదుపుతుందా? అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు. ఏదైనా ఉందా దానికి? నిరాకారానికి. నిరామయుడు, నిర్గుణుడు, పరిపూర్ణ పరమాత్మ. వీడికి ఏదైనా ఉందా? ఏమీ లేదే. దేహం మన సాకారం మనకు అంటే ఇంద్రియాలు తెచ్చుకున్న వ్యాపారాలన్నీ ఇంద్రియాల ద్వారా జరుగుతాం. నువ్వే, నేను నేనే. అంటే నీలో ఉన్న చైతన్యం, నాలో ఉన్న చైతన్యం, అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే అని తెలుస్తుంది అంతే. మరి రిలాక్స్ ఎలా అవుతుంది? ఏమీ లేని దాంట్లో ఏమీ లేని ఎంత ఎంజాయ్గా ఉంది. ఉన్నదంతా నేనే అని తెలుసుకోవటం రిలాక్స్గా ఉండదు. నీకు కర్మం చేయటంలో అధికారం, నీకు కర్మం చేయటంలో నీకు నీకు కర్మం చేయటంలో అధికారం ఉంది. కర్మం చేయటంలో ఉందా లేదు? కాగితం చూస్తూ వెళ్ళిపోయాక అక్కడ ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు చూస్తారు నీకు కర్మం చేయటంలో అధికారం ఉంది. అవునా? కర్మం చేయటంలో అధికారం. మరి దాన్ని యోగంగా చేస్తున్నావా లేదా? కర్మ అంటే పని. పని నువ్వు ఎలా చేస్తున్నావు? దేహభావన వీడి పరమాత్మగా మిగలటం అనే ఉద్దేశం నీకు ఉంది కాబట్టి పరమాత్మ మిగులుతుంది. ఇప్పుడు కర్మను ఏం చేసాము? యోగంగా మరుచుకున్నాం. నిష్కామ కర్మయోగం అయింది. నిష్కామం అంటే దాని ఎందు మమకారం లేదు. ఏదైనా భావన ఉందా? బంధం ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ లేదంటే ఎంజాయ్గా ఉంటుంది. అవునా? ఆ భావన ఏదైనా ఉందంటే నేనేం చేస్తున్నానంటే అంతా బరువే. అసలు ఆఖరి వరకు తుది శ్వాస వరకు ఏదో ఒకటి ఉంటుంది. కర్మకి వచ్చాం కానీ జన్మకే కష్టాలు ఉండవా ఏంటి? మనం సచ్చే వరకు ఉంటాయి కష్టాలు అని మెయిన్గా పెట్టేసుకోవాలి ఎవరైనా. ఇంకా మళ్ళీ సుఖం వచ్చినా కష్టం వచ్చినా తటస్థంగా ఉండదు. ముందే మనం అనేసుకోవాలి. పుణ్యం ప్లస్ పాపం అయితేనే కదా మానవ జన్మ వస్తుంది. మరి ఇంకేంటికే కష్టాలు ఉండవా? సుఖాలు ఉండవా? ఈ రెండు ఎవరి? మనస్సు. నీ కాదు, మనస్సు. ఆ రెండు నువ్వు మనసుతోటి దేహభావంతో ఉంటే మనసుతోటి ఉంటావు కదా, అప్పుడు నీకు కష్టం సుఖం ఉంటుంది. విధిలో ఏముందో అది ఎలా జరుగుతూ ఉంటుంది. జ్ఞానం ఏం చెప్తున్నాడు? మనం అందరం ఏం చెప్తున్నాం? ఏది జరిగినా బ్రహ్మాత్మం అని సర్వం బ్రహ్మమయంగా ఉంటున్నాం లేదా? అది నేను అనేది. మనము రిలాక్స్గా ఉంటున్నామా లేదా? ఏమీ లేదంటే ఏమీ లేదు. కర్తవ్య కర్మ అన్నీ బ్రహ్మార్పణం అంటున్నాం. నీకు అర్థమైందా? నువ్వు పిల్లలు ఉన్నారు, అసలు కొట్టుకుంటున్నారు. 10ంటికి టిఫిన్ తింటున్నారు. ఒక మనం ఏం చేస్తున్నాం? సంతకాలు 9ంటికో 10ంటికో. మనం తెల్లారుజామున 3ంటికో 4. అంటే ఏదైనా నిద్ర ఒకటే కదా. వాళ్ళ నిద్ర అయినా మనం నిద్ర అయినా ఎందుకు మనం దోషణ భూషణాలు మళ్ళీ జన్మ అవుతుంది. పని అటువంటి ఉంటుందా అసలు సృష్టిలోని? ఏ పని లేకపోతే ఉండం కదా. పని అయిపోతుందని మనం అనుకోవటం కాదు. అయ్యా వంట అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది, పని అయిపోయింది. ఏంటి పని? నీ లోపల ఆలోచనలు ఎక్కడైనా తగ్గుతున్నాయా? నీ యొక్క ఆత్మకి ఏదైనా ఉంటుందా?
పనున్నా ఏముంటలేదు, పని లేకపోయినా ఏముంటలేదు. అవునా? నీ మనసుకే కదా ఇవన్నీ ఆపాదించుకోవచ్చు. చెప్పు. బరువైనా తేలికైనా ఎవరికి? పిల్లలు వచ్చారమ్మా, ఎంత అలాగో కావాలంటారు, మళ్ళీ బరువు అంటారు. నేను రమ్మనన్ను, వెళ్ళమన్నాను, బరువు అన్నాను. ఎప్పుడైనా బరువు అన్నానా? అసలు బరువు అనుకుంటే మీ అందరిని రానిస్తానా ఇంటికి? మీరెవరు, నేనే, నేనెవరు, మీరే. మీ దేహాలు వేరు, ఈ దేహం వేరు. అంటే మీ అంటే అందరికీ తలో రకం, విధులు కూడా తలో రకం. నామరూపం గుణాలు వేరు వేరు కదండి. అవునా? మరి ఆటలు సొదలో ఉంటేనే కదా ఇదేమో. సొదలో ఉంటే ఏమవుతుంది? బ్రహ్మజ్ఞానం మర్చిపో మొత్తం. బ్రహ్మజ్ఞానంతో ఉంటున్నాం కాబట్టి దేహభావం రావట్లేదు. మనతో మనం ఉండబట్టి చక్కగా మన విధులు నిర్వర్తించాలి. మరి ఎంత తెలుగో నాకు. ఎవరికే? బ్రహ్మానికి కాదు, ఆ ఇంద్రియాలకి. విధిలో ఏమున్నాయో అదే జరుగుతుందని చక్కగా ఉంటుంది. మీరు అప్పటికప్పుడు చేస్తారు ఏ పని. నేను అలా చేయను, అన్నీ ముందే చేసుకుంటాను. మనకు ఫ్రిడ్జ్ అమ్మవారు ఉంది కదా, వస్తున్నారు అనగానే అన్నీ చేసుకుంటాం. చూసా, పెసరట్లు పెసరపిండి, ఇడ్లీకి ఇడ్లీ పిండి, దోశలు దోశలు పిండి, పూరీలు వండుకుంటానికి అదే పూరి, అన్నీ చట్నీ అన్నీ అరేంజ్లు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పటికప్పుడు నాన్ వెజ్ తెచ్చుకున్నా, కూరగాయలు పెంచుకున్నా, వాళ్ళకి నచ్చినట్టు అన్ని కూరలు మొత్తం అన్నీ తొట్టినండి. అప్పుడు నీకు పనే ఉంటుంది. చట్నీ, స్వీట్లు, హాట్లు అన్నీ మొత్తం 10 రకాలు తెప్పించేసుకోవచ్చు. ఇంకా నీకు పనే ఉంటుంది. మైండ్ పని ఏముంటుంది చెప్పు. అప్పటికప్పుడు ఆలోచించుకుని చేస్తే వాళ్ళు ఎలాగ వస్తారని తెలుసు కాబట్టి. సడన్గా వచ్చిన కొనటం అది వేరు. నీకు అర్థమైందా? మైండ్ పని ఎంచుకుంటుందా నాకు? అన్నీ నేను ముందే అరేంజ్మెంట్ చేసుకుంటాను. అందు గురించి నాకు ఏ భావంలో చక్కగా ఉంటుంది. అన్నీ రెడీగా పెట్టేసుకుని టిక్కు టిక్కు అంతే అయిపోతుందా. ఏ పనైనా నాకు ఎంత ఈజీ. వంట అయినా టిఫిన్ అయినా ఏముండదు. నేను అలానే ఏమి మానైనా ఎప్పుడైనా చేయటం వేడివేడిగానే కదా ఎప్పుడు పెడతాను. ఓవెన్లోనే అదేంటి ఆపరేట్లాగా వేడి దాంట్లోనే కదా పెట్టి, ఏంటి నెయ్యి కూడా ఎచ్చపెట్టి పెడతాను లేదా? నేనైతే అలాగోలా తినేస్తాను కదా, అందరికీ అలా పెడతాను. నాన్నకేంటి, పిల్లలకేంటి, మనం ఎందువన్నా అది ఎవరు, ఇది ఎవరు? దేవుళ్ళమ్మా. ఇంట్లో వాళ్ళు దేవుళ్ళే, మీరు దేవుళ్ళే, సత్సంగాలు వచ్చిన వాళ్ళు దేవుళ్ళే, సృష్టి యావత్తు దేవుళ్ళే. అందంగా వాళ్ళకి ఆహారం పెట్టి చక్కగా ఆనందో బ్రహ్మగా మరి ఉంచుతానో లేదా? వాళ్ళతో పాటు ఉంటానో లేదా? గుర్తొక నేను 9ంటికి పడుకుంటానంటాను, 10 11 కూర్చోట్లేదా? 4 రోజులు వచ్చి నాకెందుకే అది? ఎవరికి? నాకు కాదు కదా, నేను బ్రహ్మాను కదా. ఆ ఇంద్రియాలు విధిలో ఏముందో అది జరుగుతుంది. దాన్ని కూడా నాకెందుకు అంటున్నాను. చక్క అందరికీ హ్యాపీగా మరి భోజనాలు, ఫ్రెండ్స్కే కదా, చుట్టాలు అంతా కావాల్సినోడికి అన్నీ మరి. నాకు ఏదైనా అలుపుందా చెప్పు. మీరు మనసు పెట్టబట్టే కదా అలసిపోయాం బాబాయ్ బాబాయ్ బాబాయ్, రండి రండి పొండి పొండి అన్నట్టు ఉంటుంది మీ భావంలో. వచ్చే వరకు పీకెత్తారు, వచ్చాక అమ్మ నీరసం వచ్చింది, రోజు పని చేస్తున్నాను, ఏదో గోళ్ళ మీరు
నాకు ఎప్పుడైనా పని చేశానని ఎప్పుడైనా అంటూ విన్నావా? నేను ఎప్పుడూ పని చేయలేదు. ఎందుకంటే లోపలికి తీసుకోలేదు. కర్మయోగం జరుగుతుంది. నిష్కామ కర్మయోగం జరుగుతుంది. లోపల పని అనేది ఏదైనా ఉందా? బాహ్యంగా అంతరంగా రెండు ఫేర్గా ఉంటాను. కాగితం ముక్క మీద రాసేసుకున్నాను ఏం చేయాలి నీట్గా అప్ చెప్పిస్తాను. అన్నీ ఆడమగ పని ఎంత చేయగలుగుతున్నాం చెప్పు. ఏ వ్యవహారాన్ని ఎంత చేయగలుగుతున్నాం? బంధం లేదు, బంధం లేదు. వదిలేనా? సంసారంలో ఉండి సంసారాన్ని ఎన్నో వదిలేనా? అంటే సంసారంలో జరిగి ఎన్నో వదిలేనా? చెప్పు. నేను లోపల బ్రహ్మంగా ఉన్నాను రైట్, వదిలేనా? అలా అని పట్టుకున్నానా? పట్టుకోను వదలను, రెండూ బ్రహ్మే. తాళం కప్పక తాళం చేయి ఏటం తీయటం కూడా మన చేతుల్లోనే ఉంది. కావాల్సింది మరి చేస్తున్నావా లేదా? వాళ్ళకి ఏం కావాలంటే ఎలా నుంచోమంటే నేను అలా నుంచుంటాను. ఎందుకంటే నా లోపల అనంతత్వం అలవాటయ్యే కదా. మీరు కూడా అలా ఉండగలుగుతున్నారు. ఎక్కడైనా ఇంత సిక్ అయ్యానో చెప్పు, చెప్పు. పోనీ ఏదైనా తగిలించుకున్నానా? మమకారం ఉందా, అహంకారం ఉందా, భావన ఉందా? కాదు, భావరహిత స్థితిలోనే ఉండే కదా. కళలో ఎలా జరుగుతున్నాయి? కళ చూసినంతసేపు, కళ కన్నంతసేపు నిజం. మేల్కొన్నాక ఏమవుతుంది? కళ కరిగిపోయిందా లేదా? ఈ అహంలో పెద్ద కళ్ళలోకి వచ్చేస్తాం. ఆ బుడ్డి కళ్ళు వచ్చి పడుకుంటేనే కదా, నిద్ర పడితేనే కదా కళ వచ్చింది. ఈ పెద్ద కళ్ళలోకి వచ్చాక ఓ ఓ ఓ ఓ ఆ కళ కన్నప్పుడు నిజం అనుకుంటున్నారు. మేల్కొన్నాక ఈ కళ నిజం అనుకుంటున్నారు. ఇది కళ, అది కళ. జాగ్రత్త అవస్థ కళ, స్వప్నావస్థ కళ. గాఢ నిద్రలో అంటే సుషుప్తావస్థలో ఉండి అనుకోని జరుగుతున్నాయా లేదా? జాగ్రత్తలో సుషుప్తిలో ఉన్నానా లేదా? రాసేసుకుంటాను కదా లోపల పెట్టుకో. ఆ ప్రకారం మాట్లాడతాను. ఊరికే పైపైన మాట్లాడట్లేదు, లోపల నుంచి లాక్కోను కదా. బాగున్నారు. జరిగిన కథే గుర్తుంది, కానీ నీకు చెప్పడం కోసం చూస్తున్నాను. ఎన్ని భోజనాలు ఉన్నాయి ఏదైనా మరి మీరు చూస్తున్నారు కదా సత్సంగానికి వచ్చినప్పటి నుంచి. నువ్వు ఎడదాను అని చెబుతున్నాను. మీరు బరువు ఏమి మొయ్యకండమ్మా. మీ మనసు బరువు మొత్తం ఏమవుతారు? అమ్మా, ఎవరికి ఇద్దరు ఉంటే వాళ్ళు ఉంటారు. అత్తగారు ముందు, మామగారు ముందు, నువ్వు ముందు, నేను ముందు, తల్లిదండ్రుల ముందు, కాదు అన్నదమ్ముల ముందు, అక్క చెట్ల ముందు అంట లేదు. ఎవరి ఆయువు తీరిపోతే ఆరు తప్పు. ఈ ఆటలు మళ్ళీ ఇంకో ఆట ఆడటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మనకు అసలు ఆటే ఆపేసి ఈ జన్మలోని ఏ సౌఖ్యమెడిసి పరమాత్మ మిగిలినప్పుడు ఏమో పర్వాన ఉందా? అలా శుభ్రంగా కూర్చోలేదా? జమీందారులో కూర్చోలేదు. కానీ సౌఖ్యం ఉందా? పరసౌఖ్యం ఉందా? రెండూ లేదు. ఏమో పర్వాన ఏది లేదు. ఉన్నది నేనే. ఈ నేనులోనే అన్ని జరుగుతున్నాయి. చెప్పు. దీంట్లోనే నిద్రపోతేనే కలవుతాం, దీంట్లోనే మేల్కొంటేనే నిజమని భ్రమతో తోస్తాం. దేవభావన ఉన్నాడు. నువ్వు సత్సంగానికి రాకముందు ఏమనుకున్నావు? నేను అనుకున్నావు లేదు. మాట్లాడు. అయితే ఇక్కడ కూర్చున్న ఆడియో మాట్లాడు, ఆడియో పెట్టు. చూసాను అండి దగ్గర సందులో కూర్చున్నాను. ఆయన చూసుకోవాలి. బ్యాంకులకు అయ్యారు. కూర్చో పెట్టుకో.
మరి ఇప్పుడు చెప్పు, నేను ఎలా బతుకుతున్నాను? మరి చూసి మీరు ఏమి నేర్చుకుంటున్నారు అమ్మలో? దగ్గర పెట్టు. బ్రహ్మార్పణంగా బతుకుతున్నారు. ఇంత రిలాక్స్ ఎలా వచ్చింది? పరమాత్మ యందు భావంతో శరణాగతి నిత్యంగా ఉండేవాడు భగవంతుడు. కానీ నువ్వు దేహాలు మార్చావు కదా, దీని పని దేహాలు మార్చు. మనం తప్పు చేస్తుంటే చక్రం తిరిగిపోతుంది. తప్పు చేస్తే వస్తాను కదా, దాన్ని ఆపాలనే కదా, దాన్ని ఆపాలనే కదా. దేనికి వచ్చానో జీవన్ముక్తి కావాలేమో మన ఇంటికి వచ్చి మాట్లాడితే చాలు. తప్పు చెప్తే ఎలాగా? మరి లోపల గుద్దుతుంది. మరి బ్రహ్మే మన అందరికీ చెప్తాం. సత్సంగం పెట్టింది, మళ్ళీ దాని ద్వారా చెప్పింది. ఇదంతా మన అందరూ అదృష్టవంతులం కాబట్టి బ్రహ్మజ్ఞానం అది అసలు మామూలు అదృష్టాలు కాదు. జన్మ చక్రాన్ని ఆపేస్తున్నాం. బ్రహ్మార్పణం నిష్కామ కర్మ ఇవ్వకుండా ఉండగలుగుతాం. ఇంకెంతకన్నా ఏంటి? అదేంటే మనసు రాకపోతే మనసు రాదా? ఇప్పుడు జ్ఞానం ఈ పెట్టు నేను బుర్రలో పెట్టుకుని వర్మ ఎలా చెప్పాడో అలాగే చేసానా లేదా? రాకపోతే అడిగి వీడియో కాల్ చేస్తాం లేదా? అదేంటే మనస్సు అంటే బ్రహ్మ మనసుతోటి బ్రహ్మం పని చేస్తున్నాం. అది రాకముందు ఇప్పుడు ఏది కరెక్ట్, అవతల వాళ్ళు కరెక్ట్ గా చెబుతున్నారో నువ్వు కరెక్ట్ గా చెబుతున్నా కూడా అదేమన్నా నీకు అహంకారం రావట్లేదు, మమకారం రావట్లేదు. తప్పు నాదే నువ్వు వాదన వేయట్లేదు. అప్పుడు వాదన వేసేవారు. నువ్వు ఎడపవును కదా, మీకు పవర్ ఉంటుంది. అర్థమైందా? ఎడవేస్తుంది. నాదే కరెక్ట్ అనిపించింది, నీదే కరెక్ట్ అనిపించడానికి. ఇప్పుడు మనదే కరెక్ట్ అనిపించిన అవతల వాదించిన ఏ జంలో ఎవరు తిట్టినా మనకి అంత ముందు అలాగే తిట్టాం కాబట్టి తిట్టించుకున్నాం. వాదన లేదు. కొట్టాం కాబట్టి కొట్టించుకున్నాం. వాదన లేదు. పని అప్పుడు చేయలేదేమో, ఇప్పుడు పని చేస్తాం. నటించాం. వాళ్ళకే మనకే రుణం ఉంది, కనెక్షన్. ఇటువంటివన్నీ తెలియబట్టి మీ ఎంజాయ్గా ఏడుపు మోహం లేకుండా పనిచేస్తున్నారు. ముందు ఏడుతో చేసింది. ఈ జీవితం నేను చచ్చిపోతాను. నువ్వు సత్యావనంతరంతా ఉంటా, ఇంకొకళ్ళు వస్తారు నీవి స్థానంలో. బతుకుండి సచ్చిందాల్లో ఉండమన్నాను కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతామే? బతుకుండి సచ్చిందాల్లో ఉండు. బతుకున్నావు, జీవన్ముక్తిగా ఉండు, చాలు కదా. హాయిగా ఉంటుంది మానేసి. వచ్చినా నువ్వు ఉన్నావేంటా? అదే నువ్వు ఉన్నావా? నేనే లేను, ఇంకెక్కడ ఉన్నాయి. మనకే తెలుస్తుంది. ఇది దీన్ని నమ్ముకుంటే ఎండమావుల దగ్గరికి నీళ్ళు బిందులెట్టుకు వెళ్ళినట్టు ఉంటుంది. ఎండమావులు అంటే ఏమి లేనట్టే కదా, భ్రాంతి వల్లే కదా. అలా కల్పితమే కదా, నీ భ్రాంతే కదా. తాడిని పాము అనుకోవటం కనుల చీకట్లోని, మరి ఇవన్నీ నీ భ్రాంతే కదా. అవునా? మీరు పెద్ద మనుషులు, నెమ్మదిగా మాట్లాడతారు. నేను చిన్న పిల్లలు, అందు గురించి పెద్దగా మాట్లాడతాను, పెద్ద సౌండ్ వచ్చేటట్టు. అందు గురించి మైక్ మీకు నాకు అక్కర్లేదు. ఇప్పుడు లైట్ వేసుకున్నాక చీకటిని మరి తొలగించుకున్నాక పాము కాదు, ఇగో ఇవన్నీ పాము అనుకోవా చీకట్లేదు. మరి వెళ్తురు వచ్చాక భ్రాంతి ఏమైంది? పోయిందా లేదా? ఈ దేహం భ్రాంతులు ఇవన్నీ. నా వాళ్ళు నేను
నాకు అందరూ ఒకటి. నేనే అంత, నేనే అంత, నేనే అంత. మీరు కూడా అలా నేనే అంత, నేనే అంతగా ఉంటున్నారు కాబట్టి హాయిగా ఉంటున్నారు. అందు గురించి అమ్మలందరికీ జీవన్ముక్తి అని చెప్పడానికి కారణం అది. అమ్మ అందరూ హాయిగా ఉన్నా ఉన్నారు. లేకపోయినా మీరు ఉన్నారు అంటారు. వాళ్ళకేం చేస్తాం? అమ్మకిచ్చిన మాట కోసం ఇవే ఉంటారే. ఎందువల్ల రుచి తెలుసుంది కదమ్మా. చంటి పిల్లలు మరి కొద్ది ఎదిగాక వచ్చాక మనం కాఫీలు టీలు తాగేస్తంటే అయ్యే తాగుతూ ఉంటారు, పాలు తాగమంటారు. అలా రుచి పట్టే కదా. ఆ? అవునా? అలాగా ఉంటారని మీకు చెప్పాం. ఆ రుచి తెలిసింది మీకు. మనసుతోటి ఉంటే ఎలా ఉంటుంది, బ్రహ్మంగా ఉంటే ఎలా ఉంటుందో రుచి తెలిసింది. మరి ఇంకెందుకు అంటున్నాను నేను, అయి ఉన్నామని తెలిసింది. నేను అన్నా నువ్వు బ్రహ్మాన్వే. అదేదో అనేస్తే గొడవలేదు. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. అమ్మ హాయిగా ఉంటున్నారు. ఎవరు ఏమొచ్చినా, పెళ్ళైన స్వామైన అమ్మ హాయిగా ఉన్నారని. మరి మీకు మీరు నేను గుర్తొచ్చి చెప్తున్నాను మీకు అన్నిటిలోనే, అన్నిటిలోనే మరి గుర్తు వస్తుంది. ఆ గుర్తు మరి ఆ బ్రహ్మ ఇస్తుంది లేదా. ఇక్కడ సత్సంగం వల్లనే కదా గుర్తు వస్తుంది. అప్పుడు నువ్వు ఎరుపులో నువ్వు ఉండగలుగుతున్నావు కదా. ఈ సర్దిద్దుకోగలుగుతావు. సత్సంగం ఉండాలన్నా, సత్సంగం లేకపోతే సర్దిద్దుకోలేదు. అంటే పోనీ సచ్చి వరకు అయినా అంటే ఏంటి, ఈ దేహం పోయే వరకు నీతో నీకు సత్సంగం జరుగుతుందా లేదా. నువ్వు కాళ్ళు చేతులు కదలనప్పుడు, వెళ్ళటానికి లేనప్పుడు ఎలాగ తప్పదు, వెళ్ళాం సత్సంగంలోకి. అంతవరకు ఉన్న మట్టికి అవయవాల ద్వారా సత్సంగం, బాహ్య సత్సంగం, అంతర్ సత్సంగం జరుగుతుంది. ఇక్కడికి రాని రోజైనా నీ ఆంతరికంలో అన్నీ నీకు తెలియబడుతున్నాయి కదా. అందుగురించి తప్పదరా, సత్సంగం తప్పదు. సత్సంగానికి రావాలి. సత్సంగానికి రాకపోతే కుదరదు, తప్పదు. సత్సంగానికి వచ్చింది నేను ఇంట్లో ఉండే న్యూస్ ఇలా చూసుకున్నది. నవల చూసినట్టు, నవల చదువులే, నవల్లో చూడు అవన్నీ చెప్పినట్టు ఉంటుంది. ఆ నవల్లో ఏముంటుంది, నవల్లో చూడు అవన్నీ ఉన్నట్టే ఉండదా. ఏమే నిజం అనిపిస్తుందా. ఆ మేళ్ళ నిద్ర ఓ అంటా ఉంటుందా లేదా ఆ నవల్లోని. అవునా కదా. అలా ఉంటుంది హెచ్వన్ న్యూస్ మీరు ఇంట్లో చూసి, అంతే కదా. అది ఆ ప్రభావం తేడా ఉంటుంది కదా. ఇక్కడ గట్టిగాని సుత్తి దెబ్బలు కొట్టినట్టు చెప్పిందే చెప్పి వాడికి ఏమవుతుంది, జవాబు వచ్చేస్తుంది. నువ్వు మనసుతో ఉన్నావా బ్రహ్మంగా ఉన్నావా అని తేటతెల్లంగా తెలియబడుతుంది కదా. అంతే కదా. ఉన్నది నువ్వే అని తెలియబడ్డాను కదా. ఏమే ఇదే ఉన్నది నేనే కదా. ఈ నేనే తోటే హాయిగా ఉంటున్నావా లేదా. ఇగో మరి అంతే కదా. ఇదే నీలో ఉందా, నాలో ఉందా, అందరిలో ఉందా అంటున్నావు. అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌతంబు దాపల మందారం అంతరామృత. విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడా. ద్రౌపదీదేవి వస్త్రాలు కృష్ణాటని ద్వారకావాస ఏంటి అంత లేటుగా వచ్చావేంటన్నాయా అంటే ఏమన్నా ఏమన్నాడు కృష్ణ పరమాత్మ. ద్వారకావాస అన్నావు కదా, అక్కడ ఇక్కడ అంతలో నేనుండగాని మరి అక్కడి నుంచి వచ్చేటప్పటికి పట్టలేదా టైము. పూర్తి నాకు తెలిసాక అప్పుడు పరమాత్మ అదేనా రుణాలే. ఒకసారి ఏదో తిరిగితేనంటే గబగబా ఇలా చింపేస్తుంట. ఇక్కడ బట్టలు ఇవ్వటానికి అక్కడ కారణం కార్యకారణ సంబంధం. గబగబా అని చింపేసి ఉన్నాయో
గబా గబా కట్టిందంట. ఆ కట్ని అక్కడ అక్షయంలో అటు తెలుసుకోదంట పరమాత్మ. అక్కడ సూత్రదా తెలీదా? అప్పుడు బోల్డ్ బట్టలు ఇచ్చేస్తారు కదా, సినిమాలో చీర లాగే కొలిది వచ్చేస్తారు కదా. దుశ్శాసనుడు సమస్యలు పోయినా మరి 19 తలా లాగుతూనే ఉంటారు కదా. ఎవరిలాగనే ఇంకా అలా ఇలా వచ్చేసారు కదా. అర్థమైందా? మనం మంచి చెప్తే మంచి, చెడ్డ చెప్తే చెడ్డ. ఆ ఫలితాలు తప్పవు. మనం మంచిగా మాట్లాడదాం, పరమాత్మ మిగులుదాం, జన్మ ఉంటుంది. మనసుతో మాట్లాడదాం, జన్మ ఓ అందంగా. నేను ఇప్పుడు అసలు అంటించుకున్నానంటే చెప్పు, ఒక మమకారం ఉందా, ఒక అహంకారం, ఓ దుఃఖం ఉందా, ఓ రాగం ఉందా, ఓ బంధం ఉందా, ఓ స్వార్థం ఉందా? అలా చేసి మనం ఏదైనా మాట్లాడుతున్నాం. ఎందువల్ల దేహం ఉన్నంతసేపు మన డ్యూటీ చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. పరమాత్మ మెల్ల ఉన్నదంతా నేనే నేనే నేను, నేను తప్పరండి. అన్నయ్య అమ్మ రావాలని అడుగు, వచ్చారు అడుగుదాము. నేను అక్కర్లేదేమో క్లోజ్ చేయటం. పర్వాలేదు అమ్మ చెప్పన్నారని ముచ్చాల పిల్ల అమ్మ రావాలా అని ఆడే క్లోజ్ చేసేస్తాడు. ఎన్ని ఉంచు రావాలా, అప్పుడు గుర్తొచ్చింది. రావాలా అక్కర్లేదా, గొడవలేదు, ఏదైనా రెడీ, ఇప్పుడే గుర్తొచ్చింది. అన్నీ అలాగమే, దేన్నైనా అంతే. నాకు ఏదైనా ఒకటి ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? ఏ పనైనా టక్మని గుర్తొచ్చిందా లేదా? కాగితాలంటే ఇచ్చాను కానీ టక్మని గుర్తొచ్చిందా? అదే మరి మీరు అనుకోగానే చేసేస్తారు, నేను ఎలాగ రెడీగా ఉన్నాను కదా, కావాలంటే వెళ్ళాలి కదా. అడు ఎందుకంటే ఇలా వచ్చి చూసి వెళ్ళాడు కదా, టక్మని ఇప్పుడే కదా గుర్తొచ్చింది. ఎప్పుడు ఏ టైంలో అయినా బ్రహ్మ అలా చేశారు. మనస్పందన ఉంది. అందువల్ల నాకు అంతా హాయ్ హాయ్ హాయ్, గాల్లో తేలినట్టు. పరమాత్మగా ఉంటాను కదండి. అవునా? ఉన్నది నేనే, నేను తప్ప 2 రోజులు అన్న భావంతో ఉన్నానో లేదా? తీరిగ్గా ఉన్నానా లేదా? నేనన్నా బరువుగా ఉన్నానా? అమ్మో అమ్మో నిద్రలేదు, అలసిపోయాను, సమస్యలు పోయినా ఏదైనా నీకు చెప్పానా? ఎందువల్ల నువ్వెవరు, నేనెవరు? నువ్వు పరమాత్మే, నేను పరమాత్మే. పరమాత్మకి ఏమి చెప్పినా ఏమీ ఎక్కలేదు దానికి. ఇంద్రియాలకు చేస్తే నీ దేహభావంతో నువ్వు ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? అమ్మో అమ్మ అలసిపోయారంట. మీరు చూడు అన్ని అట్లగే అమ్మ అలసిపోతారని. ఎప్పుడైనా అలసినా? నేను ఎప్పుడైనా అలసినా? ఎన్ని మీరు కావాలన్న ఫోటోలన్నీ ఇచ్చానా లేదా? ఎన్ని రకాలుగా మీరు అడిగినా అన్ని ఇచ్చాను లేదా? ఎందువల్ల నాకెందుకు? పిల్లలు అడిగింది ఇవ్వద్దా? మీరు ఏమడుగుతుంది, మీరు ఏమనమంటే అది మాట్లాడుతున్నాను లేదా? అమ్మా మీకేమి తెలియదంటే విన్నానా లేదా? నిజంగా నాకేమి తెలియదే అంటే ఊరుకుంటుంది. టైం వచ్చినట్టు తెలివితేటలు. మీకు 24 గంటలు తెలివితేటలతో ఉండి అమ్మకేం తెలీదు. అది తెలియాల్సింది తెలుసు. మాకు అన్ని తెలుసా తెలియలేదు. మీ దగ్గర మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు. మా దగ్గర మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు. లేదా? నేర్చుకోవాల్సింది లేదా? పనికిరాని నేర్చుకునే ఆ పోగును తక్కువగా వస్తున్నారు ఇప్పుడు జ్ఞానాగ్ని వల్ల. పెంటనే తగలబెడుతున్నారు అగ్గిపుల్ల. నేను బ్రహ్మం అని.
అగ్గులు వేస్తే అలాడుతున్నారు. ఇంకా అందు గురించే మళ్ళీ మనసు పెట్టుకోవట్లేదు మీరు. భయం వేస్తుంది. మళ్ళీ మనసు పెట్టుకుంటే జన్మకొస్తాము. మళ్ళీ ఈ కర్మ తల్లి గర్భంలోని ఈ చదువులు ఈ కోటరకాలు ఇవన్నీ, మళ్ళీ అన్ని చెయ్యాలో లేదా? ఏమే మూలన్న ముసలమ్మైన ఏదో అంటుందంట, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి హిమాలయానికి వెళ్ళి దాకా అక్కడైనా అక్కడ ఎవరో ఉంటారు అనేవాళ్ళు. ఇక్కడ అనిపించుకుంటున్నాయివా అంత కష్టపడినా అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు బొంబాయి వెళ్ళిపోతున్నాం, మద్రాసు వెళ్ళిపోతున్నాం, ఆ ఊరు ఈ ఊరు ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతున్నాం. అక్కడ మాత్రం తిట్టుకోడు చిక్కుకోడు. భయం చెప్పేవాళ్ళు ఉండరా? ఎత్తుకుండ్రే. ఇది అలా జరగరాంది జరగదు, జరిగేది జరుగుతుంది. ఎక్కడైనా గురువులే. ఆఖరి శ్వాస వరకు మన గురువుగారితో మనం ఉండాలి. కానీ దేహం గురువులు ఎక్కడైనా ఉంటారు. బాహ్య గురువులు ప్రతిదీ నేర్చుకోవటమే కదండి. అంతా పెంట కొప్పినప్పుడు తగలేదు మళ్ళీ నేర్చుకున్నాయి అన్నీ మర్చిపోవాలా లేదా? మరి చూడు అన్నీ వచ్చు కదా, మరి ఇప్పుడు అవన్నీ చేయట్లేదా మీరు? నాకు ఏమి రావు కదా. నాకు ముగ్గేయటం రాదు, ఓ వండటం రాదు, తినటం రాదు. ఏదో ఏది పెడితే అది తినేస్తాను కదా. ఏం మీరు పెడితే అది తింటాను లేదా? మరేంటి వచ్చి రానట్టు ఉంటున్నాను అంటే నాకు వచ్చింది అనడం లేదు. మేమేమో పానేసుకుని అంటే నాది అనుకున్నాను. ఇప్పుడు తెలుపుతాను ఏది అసలు ఎంతైతే బాహ్యము తెలుసుకుంటావో అంతా నీకు అనర్థం. మరి బాహ్యాన్నే పాముకోలేదు కాబట్టి నాకు అనర్థం లేదు. ఆ గతం కూడా లేదు, భవిష్యత్తు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. అసలు భావనారహిత స్థితిలో ఉన్నానా లేదా? అసలు నేనుతో ఉంటున్నానా లేదా? నన్ను చూసి మీరమ్మా విశ్వాసంతో అమ్మ అంటే ఇష్టాన్ని, లేకపోతే ఇంకొకరు చెప్తే సత్తే మీరు అమ్మ నాయను మీరు చెప్పినట్టు నేను వినబట్టి, నేనంటే అసలు నేను కాదు, దేహం నేను తో ఇంద్రియాలతో వినబట్టి ప్రతి ఒక్కరిని అంతేనమ్మా. ముందు మీ వైపు మా వైపుకి మీరు వచ్చి తర్వాత మీ వైపు మమ్మల్ని లాక్కుంటారు. అప్పుడు సరే ఉన్నాం. అప్పు ముందు మీరు చెప్పింది అనకపోతే నేను చెప్పింది మీరు ఎలా వింటారు? మీరు చెప్పింది వినబట్టే కదా ఏ లోటుపాట్లు మీకు ఏ స్థితిలో ఉన్నారో అన్ని తెలుస్తుంది. అప్పుడు బ్రహ్మం మళ్ళీ మీకు సరి చేయటానికి సరే. అవునా? మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ భావన బట్టి మాకు అర్థమవుతుంది. ఏమంలో ఎక్కువ ఉన్నారు, తపంలో ఎక్కువ ఉన్నారు, బ్రహ్మజ్ఞానం ఎంత శ్రద్ధ ఉందో మీ మాటలు ముందు మీతో వాగితేనే కానీ ఎలా తెలుస్తుంది? బయటికి లాగితే ఇప్పుడు ఒక గిన్నె ఉందనుకో, గిన్నె నల్లా ఉంటే పైనుంచి పోతే మాత్రం కింద కొలుపుతుందా లేదా? గిన్నెలో ఉన్నాయి పీకెత్తే శుభ్రంగా హ్యాపీగా హాయిగా పొడిగొడ్డు కూడా తండ్రి లేకుండా చేసి ఇంకా కావాలంటే పొయ్యి మీద పెట్టి ఎచ్చబెట్టి మరి లేకపోతే ఎండబెట్టి మరి దాంట్లో పోతున్నాం. ఎండలో పెట్టే కదా మనం డబ్బాలు తోముకున్నాక సంవత్సరం డబ్బాలకి తోముకుని ఎండలో పెట్టుకుని 3 రోజులు ఆ డబ్బాని మార్చేసి 2 రోజులైనా బాగా ఎండ వచ్చినప్పుడు దాంట్లో పోతున్నాం. మరే ప్రతి పనుల్లోనూ ఇప్పుడు బ్రహ్మే కనిపిస్తుందమ్మా. ఇదైతే తోముతున్నావు, నీ లోపల ఉన్నదాన్ని తోముకుంటున్నావు. అదే మరి బాగా సరే. అసలు బ్రహ్మానికి ఏమీ అక్కర్లేదు. ఈ ఇంద్రియాలు తెచ్చుకున్న కర్మలకే జన్మలు వచ్చి ఆ జన్మ కర్మ బంధం నుండి అదే ఇప్పుడు రాశారు కదా, కర్మ జన్మ ప్రవాహంలో పడకుండా చేసుకోవాలి అని బాగుగా చెప్పిందో లేదా? మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు నీకు జన్మ పని లేదు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు పోగేయట్లేదు. ఆ పోగేసిన దాన్ని బ్రహ్మార్పణం చేసి
ఎప్పుడు ఇంక పోగేయకుండా బ్రహ్మంగా వెళ్తుంది. అవునా? ఉన్నది ఇప్పుడు ఎవరే? నువ్వే. ఆ పని నువ్వే, ఆ బ్రహ్మ నువ్వే, ఆ కష్టం నువ్వే, ఆ సుఖం నువ్వే. ఇది నేను ఎగిరినంతసేపు కష్టం సుఖం అంత. ఆ రెండు ఉన్నాయప్పుడు నీకు. నువ్వే అంతా అయినప్పుడు ఇంకేముంటుంది? నీలోనే అన్నీ జరుగుతుంటే ఏముంటుంది చెప్పు? కష్టాలే సుఖాలే, లాభాలే నష్టాలే, జయాలే అపజయాలే. మనసు లేని స్థితిలో ఉంటంటే ఏదొచ్చినా బ్రహ్మార్పణం. అప్పుడు ఏమనుకోవాలి? గోడ అడ్డం ఉందా లేదా? ఆ గదికి ఈ గదికి గోడ అడ్డం ఉందా లేదా? ఆ గోడను తొలగించాలా లేదా? అంటే బ్రహ్మంగా ఉండటానికి మనస్సు అనే అడ్డుగోడ ఉందా లేదా? దేవభావన ఉండబట్టి భావం తొలగించు, తెర తొలగించుకోవే. ఉన్నది నువ్వేనా? ఈ లోపలోడు, నీ లోపలోడు, అందరి లోపలోడు ఒక్కటే కదా, అంతే కదా. ఇంకా అంతకన్నా ఏముందండి? పరమాత్మే అంత. దేహం నేను కాదు, నేను బ్రహ్మ. అండ పిండ బ్రహ్మాండంతో నేనేం చూడలేదు. వ్యవహారంలోనేమో దేహం ఉంది. మరి మా చుట్టాలకి, ఆ పిల్లలకి, వీళ్ళందరికీ నేను ఆ పోస్టులోనే కనిపించడానా లేదా? మీకు ఏ పోస్ట్లో కనిపిస్తున్నాను? బ్రహ్మంగా. అవునా? మరి వాళ్ళకి బ్రహ్మంగా ఎందుకు కనిపించట్లేదే? జ్ఞానం తెలుసుకుంటే వాళ్ళకి కూడా కనిపిస్తాను. మరి చుట్టాలకు కూడా ఇదే సంబంధికులకి, ఆ చుట్టాల్లో తెలుసుకున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానంగా కనిపిస్తుంది. తెలియని వాళ్ళకి ఈ దేహం ఆపాదింపబడ్డది కదా. ఈ పాత్ర దేశంలోనే వాళ్ళు మాట్లాడతారు. తప్పేంటి? వారు ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటారు. ఈ దేహం ఉండగా తెలుసుకోకపోయినా దేహం లేనప్పుడైనా తెలుసుకుంటారు. ఎవరికైనా టైం రాకుండా ఉంటుంది కాదా? కొంతమంది అంటే అస్సలు ఆఖరి వరకు జ్ఞానం కూడా ఉండదు. కొంతమందికి ఉంటుంది. అది అది ఇప్పుడు పెద్దోళ్ళు మామూలుగా ఉన్నారు అజ్ఞానంగాని, అలా మనం ఉండకూడదు. జ్ఞానం వల్లే కదా అమ్మ హాయిగా ఉన్నారు. అమ్మ ముసలిది కదేంటి, 70 ఏళ్ళు వచ్చిన ముసలిదే కదా, అయినా అమ్మ కింగ్లో ఉన్నారు. అమ్మలా ఉండాలి. మీ ఊళ్ళో 70 ఏళ్ళు దానికి, నన్ను 70 ఏళ్ళు దానికి నీకు తెలియట్లేదు తేడా? అలా అలా తత్వవిచారణ చేసుకుని నువ్వు అలా ఉంటావు. బాహ్యంగా ఉంటే ఎలా ఉంటాం? ఆ పెద్దోళ్ళైనా వాళ్ళకి జ్ఞానం లేక కదా అలా ఉన్నారు. ఏది ప్రసాదం అని అనుకోక టైములు, టైం టేబుల్. కోపం రావట్లేదమ్మా. కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళు నువ్వు ఒక్కటే అన్నాక మనకి ఎలా ఉండాలో నేర్పుతున్నారు కదమ్మా. అది మన గురువు గారు. మన గురువు గారు అమ్మా. గురువు గారు అలాగా ఉన్నాడు, బయట కూడా గురువు గారు. అమ్మా దేహం చాలించే వరకు గురువులు ఉన్నారు. చిన్నప్పుడు బడిలోకి వెళ్ళిన గురువు గారులే కాదు, ఆఖరి వరకు గురువులు ఉన్నారు. అందు గురించి ఇప్పుడు మామూలుగా లేదా నీకు మైండ్లో ఏమీ లేవు కదా? ఎందుకంటే ఆలోచన విధానం అంతా మారింది. ఏమనుకుంది? అదే కదా ఈ ఆస్తంతా మనం చూస్తామనే కదా వాళ్ళ పిల్లల్ని కట్టుకున్నాం. మనం చూడక ఎవరు చూస్తారు? ఆస్తి మనకి ఇచ్చినప్పుడు మనం చూడాలా లేదా? వాళ్ళు ఎంత కష్టపడి దాసి పెద్దవాళ్ళు మనకి ఇస్తున్నారే కొడుకులకి. చెప్పు, కోడలు చూడద్దా? అత్త మామేంటి? తల్లిదండ్రి అయితే మాత్రం బాధ పెట్టేవారు లేరా? అత్త మామన బాధ పెట్టేది, తల్లిదండ్రి మాత్రం బాధ పెట్టలేదా? అయ్యేమో చెప్పుకోరు, ఆడపిల్లలు నొక్కుంటారు. ఈడైతే అడిగి చెప్తారు అత్తలు. అదెంతో ఇది ఎంతో.
నాకే నేను అటు ఇటు కూడా పడ్డాను కదమ్మా, నాకు బాగా తెలుసు. నీకే బాధ, నీకు పుట్టింటి వైపు మరి నీకే కరెక్ట్గా తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలీదు. పుట్టినరోళ్ళకి దాచేసుకుంటారు, నీకైతే తెలుస్తుంది. నువ్వు పుట్టిన దానికి కష్టపడ్డావు కాబట్టి, నీ చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు కాబట్టి నీకు అటు ఇటు కూడా తెలుపుతాం. లేకపోతే నువ్వు జ్ఞానం కొద్దువా, నీకు బోల్ తెలివి అంతా బాగుంది. జ్ఞానం కావాలని తపంతో వచ్చేవాళ్ళకి ఏంటి అందరూ అమ్మ నాన్నలు అంత బాగా చెప్తున్నారు, నన్ను ఏమి వీళ్ళు చూడడానికి ఇచ్చింది. ఏంటంటే నేను జన్మరాహిత్యం కావాలి, జన్మరాహిత్యాన్ని కోరుకుని వచ్చాను కాబట్టి అమ్మ నాన్న చూడలేదు, నన్ను జన్మరాహిత్యం చేయడానికి వాళ్ళు వచ్చారు, చూడలేదు. కడుపును పుట్టినా మరి కాదు, పిల్లల్ని చూడకుండా మరి మీ పెద్దమ్మ నేను చూస్తుంటే ఏంటి? మీ పెద్దమ్మకి నీకు కనెక్షన్ ఉంది, మీ అమ్మ వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, మీ పెద్దమ్మ నీ కూతురు పనులు అన్నీ చెప్తున్నారు లేదా? అంటే రుణం ఎక్కువ యశోదాని దేవకి ఆ టైప్లో ఉంది, కృష్ణుడు పనిలా ఉంది నీ పని. యశోద మరి పెంచిందా లేదా? అల్లరంతా భరించిందా లేదా? నేను దేవుడు అల్లరి చూస్తాను అంటే దేవుడు అల్లరి చూపించాడో లేదా? నేను కంటాను అంది, కన్నారా లేదా? దేవకి వస్తుంది. ఏం కోరితే ఉండండి ఒకసారి. ఉన్నాడా? వద్దు ఏం రాను, నీకు 11 అయితే నేను 10ంటికి కదా మొదలెడతా. మరి ఏంటి కారణం? ఉన్నదంతా ఎవరు? నేను తప్ప రెండోది ఉందా? పరమాత్మే అంత, పరమాత్మే అంత. మరి పరమాత్మే అంత అన్నప్పుడు విడిగా లేనప్పుడు చెప్పండి, మరి విడిగా లేను కదా. నేనే అంత, నేనే అంత, నేనే అంత. నేను తప్ప రెండవది ఏదైనా ఉందా చెప్పండి. ఆలోచన విధానం అంతా చక్కగా ఆహ్లాదకరంగా ఉందా లేదా? ఆలోచన విధానం ఏదైనా ఆలోచనలో ఏదైనా ఉందా? భావంలో దోషాలు ఉన్నాయా? లేవు. ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. పరమాత్మే అంత, పరమాత్మే అంత. ఉన్నదంతా నేనే నేనే నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఉన్నదంతా నేనే నేనే. అసలు నేనుతో ఉన్నప్పుడే నేనంటే ఏంటో తెలుస్తుంది. మిథ్య అనే గొడవ వదిలిపోయింది. ప్రతి సత్సంగకి మిథ్య అనే గొడవ అసలు నేనుతో. మరి అసలు నేనంటే ఏంటి? మిథ్య ఏంటంటే అసలు నేనంటే ఏంటి? మిథ్య నేనంటే ఏంటి? తెలియబట్టు నీకు తెలియబడి తెలుసుకోబట్టే కదా అసలు నేనుతో ఉంటున్నాను. అలకల్లోలం తగ్గిందా లేదా? అలకల్లోలం తగ్గిందా లేదా? ఇప్పుడు మనసు కూడా వదిలిపోయిందా లేదా? అమ్మా నువ్వు బతుకున్నాళ్ళు అందరినీ బ్రహ్మంగా చూడు. నేను చిన్నప్పుడు నీకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా అంటున్నాను. నేను ఎవరినైనా బ్రహ్మంగా చూడు. అప్పుడు నీకు ఏ భావంలో రావు, నీకు ఏ భావంలో రావు.
బ్రహ్మంగా చూడకపోతే భావనలంతా వచ్చింది. భావనలంతా వచ్చింది. బ్రహ్మంగా చూడకపోతే భావనలన్నీ వచ్చింది. అది నేను అనేది దూరం దూరం ఆమె వెళ్ళిపోయారా? వంటలు తలిపేస్తారా? అలా కూర్చో. అటు మంచం మీద కూర్చుండే పెద్దవాడి. నువ్వు కూర్చో మీరు నువ్వు అలా కూర్చో. లేకపోతే ఇంకో కుర్చీ. ఇప్పుడు చెప్పండి. అన్నయ్య వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదు. ఎందుకంటే జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు చెప్పినట్టు తిన్నట్టు నటింతాం. లేదరానే చేస్తున్నాను. అక్కడైనా ధ్యానం చేస్తున్నారు సందులో. అంటే ఏంటి వినిపించినాయా? మాట వినిపించిందా? కాలు చాపుకుంటుంది. చాపుకుంటుంది. ఎందుకు ఈ కుర్చీ రాకుండే అది కుర్చీలో కూర్చో చాపు. మరి ఇప్పుడు చెప్పండి, మాట వినిపించిందా బయటికి? మరి నీకు చెప్పాను లేదా? పెద్ద గొంతుకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇలా జరిగేది ఉందేమోనే బాబు. పెద్దోళ్ళలోంచి పెద్ద కుర్రడా చిన్న కుర్రడా అంటే మరి ఏంటే ఇంట్లో ఉండి కేకెత్తే అంత లెక్క వినిపించాలా లేదా? అవి ఎక్కడి దొడ్డుకి వినిపించకపోతే ఎలా కుదురుతుంది అని పెట్టాడే. ఆ గొంతుకు మీకు పనిచేస్తుందా లేదా? సత్సంగంలో పనిచేస్తుంది. వినయ విధేయతలు లేకపోయినా మీకు పనిచేస్తుంది. అంటే ఏ పని అయినా ఎవరో ఒకళ్ళు పనిచేస్తుంది అన్నట్టు. నెమ్మదిగా మాట్లాడినట్టు నేను నేర్చుకోలేకపోయాను. నాకు సచ్చి వరకు నెమ్మదిగా మాట్లాడటం రాదు. అలాంటి అసలు రాదు. చెవులో చెప్తాం అసలు రాదు. మరి ఎందుకంటే నాటకాలు లేవు కదంటే నాకు అందరూ ఉన్నట్టు మాట్లాడేట్టు. అదే మరి విద్య అనేతో ఉండక అసలు నేనుగా ఉండటం వల్ల భావాలు దోషం ఉన్నదంతా నేను తప్పలేండి. మరి పరమాత్మే నువ్వు అని తెలియబడ్డా లేదా? వెళ్ళవచ్చు. ఎడవాళ్ళు మీరు చెప్తానే మేము అక్కడ ఊరికే కూర్చొని ఆడియో పెడుతున్నాను. నీ బొమ్మ ఏం పెట్టలేదు కదా. అక్కడ పెట్టు, దానికి తగిలించు, మేడకు తగిలించు. ఏమో అప్పుడు వరకు ఫస్ట్ చెప్పలేదు. పెట్టే అర్థమైందా? నీకు ఎంత బాగుంది చెప్పు. అమ్మే ఎంత నటింత అంటే ఏం రోగం నీకు? ఇదంతా నాటక రంగమే. నటులే మనం ముక్కుసూటిగా మాట్లాడేస్తే కుదరదే. కుదురుతుందా? అయితే బాబోయ్, టైం టేబుల్ వాళ్ళు ఎలా ఉంటారు? ఆ టైంని అలాగే జరగాలి అనే వాళ్ళకి ఎంత కర్మే. నాకు 9 అన్నాను, తెలియలేదు 10 అయ్యాక కూర్చున్నాను కదా. ఆ టైం నేను చెప్పు పొద్దురే స్నానం చేస్తా, వాళ్ళు పని అయ్యే వరకు నేను కూర్చున్నాను లేదా చెప్పు. అర్థమైందా? అలా ఉన్నప్పుడే మనకి రిలాక్స్. మన పిల్లలు పని చేయకుండా నేను వచ్చి ఎచ్చు న్యూస్లో కూర్చుంటే పిల్లలు రమ్మంటే వస్తారా? వాళ్ళ బాగోగులు చూడకపోతే రమ్మంటే వస్తారా? వాళ్ళు దేవుళ్ళు కదా. ఎచ్చు న్యూస్లో దేవుళ్ళా చెప్పు. ఉన్నోళ్ళు వదులుకోవటం ఎందుకు? లేనోళ్ళ గురించి ఏడవటం ఎందుకు?
మనకి ఏది ప్రాప్తి ఉంటే ఆ ప్రాప్తంతో మనం బతకాలి. నీ పిల్లలు ఉన్నారు, దేవుళ్ళ పెంచు. చిన్న చిన్న పిల్లలు, నేను నా పిల్లల్ని దేవుళ్ళలాగే పెంచాను, ఎప్పుడు కొట్టాను. అసలు రావే, గట్టిగా తిట్టడం ఎందుకు రావు? వచ్చా వచ్చి మీ అందరినీ అరిసేది, పారిపోదురు మీరు కదా. అలా లేకుండా బ్రహ్మం ఇలా పంపింది కాబట్టి అలాగేనమ్మా అవునా, ప్రతిదీ అలాగేనమ్మా అనాలి. ఆ ఒక్క వాక్యం పట్టుకోండి, జీవితం అంతా అలాగేనమ్మా. మరి ఎంతమంది ఎలాంటి గురువులైనా హాయిగా బతికించు. ఈ దేహానికి బోల్డ్ మంది గురువులు ఉన్నా అలాగేనమ్మా అన్నాను, కానీ నాకు ఒక్క శత్రువు అనే వాళ్ళు లేరు, మిత్రుడు అనేవాళ్ళు లేరు, శత్రువు అనేవారు. మిత్రుడు లేడు, శత్రువు లేడు, ఇద్దరు లేరు. ఉన్నది నేనే, నీలోనే నేను, నాలోనే నువ్వు. మరి నీవే నేను, నేనే నువ్వు అని వచ్చింది కదా నాకు. అలా ధ్యానంలో వచ్చింది కదా, నేనే నువ్వు, నువ్వే నేను. అందువల్ల నాకు ఏదైనా ఉందా? శత్రువులు మిత్రులను ఉందా? అయ్యి ఏదైనా భావన ఉందా? ఏమే, ఏ భావనైనా ఉందా? ఓ బెంగ ఉందా? ఓ భావన ఉందా? భావన అయితే స్థితి పరమాత్మ అంటే. పరమాత్మ ఉంటున్నాం కాబట్టి పరమాత్మ మిగులుతుంది. ఉన్నది నేనే, నేను తప్పలేదు, నేను తప్పలేదు. ఎంత రిలాక్స్గా ఉన్నాను నేను. ఏదైనా ఉందా? నాకు ఇంటి నిండా మరి పిల్లలు, మా పెళ్ళప్పుడు కూడా అన్ని పనులు చేసేసుకుని చక్కగా వస్తాయి. అలా ఉన్నాను. మా అమ్మ తిడతానే ఉంది, నీకేం పట్టలేదు. నాకు పట్టుంటే చేసి పని చేసేసుకుని మిగిలిన వాళ్ళు భోజనాలు అన్నీ మగవాళ్ళు చూసుకుంటారు, కానీ నేను వెళ్ళి చెప్పాలా? ఏదో పెద్ద నేనే అన్నట్టు వెళ్ళాలా? వాళ్ళు చూసుకోరా? చెప్పే వంటలో వండి వంటలు వండుతారు, మగవాళ్ళు ఏమో పురమాయించుకుంటారు. ఎంతమంది వెళ్ళా? అసలు నాకు పని ఏంటి? ఇంట్లో అన్నీ చక్కబెట్టేస్తాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న 3 రోజులు కూడా మగవాళ్ళే ఫలానా వండమని చెప్పినాను. అందుకని నాకు అసలు తెలీదు. ఆ నాన్ వెజ్ వంటలే కదా, వెజ్ వంటలే కదా, వంటలు వాళ్ళే పురమాయించేస్తున్నాను. ఇంకా నాకేం పని? నేను చేసి పని చేస్తున్నాను. మరి పెళ్ళికూతురులో ఇంకెలా ఉంటాను? బెంగళూరు బాధలేదు. ఆ వంటలు పాలతోటి అన్నీ వాళ్ళే చూసేస్తాం. మీరు దర్జాగా ఉండండి వదినా అని నన్నే మా ఒబ్బులు పచ్చని పాప, అమ్మ మీరు వదినా మీరు పడుకుని, వాళ్ళందరూ ఎప్పుడో అర్ధరాత్రికాడ వస్తారు. వాళ్ళే పెట్టి పాపం నాకు అందరి సహాయంతో ఈ రోజు మీకు సత్సంగం చెప్పగలుగుతుంది. మరి పుట్టింటి వారు, అత్తవారు, ఈ దేహ సంబంధికులు అందరూ సహాయంతో ఈ రోజుని ఇలా మీతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా నన్ను ప్రేమగా చూడబట్టే కదా ఎంతో చూశారు. తిరగాక అహంకారం మమకారంతో ఏడవక హాయిగా అందరూ చూస్తున్నారు. మరి చుట్టాలంటే అందరూ నన్ను నీ పన్ను చూసుకో అన్నాడు లేదా మా పిల్లడు తిన్నాడు. ఎల్లు అన్నాడు. దీనికి టైం అయిపోయింది. ఎందువలన అందరినీ మనం బ్రహ్మంగా చూడబట్టి. అవునా? నా టైంకి నాకు వదిలేస్తారు. నేను నా టైం అయ్యాకనే తీసుకెళ్ళి మంచి బాబు. మరి ఎంత గౌరవం ఎందుకు ఎత్తున్నారు మన పిల్లలు, మనోళ్ళు అందరం ఎందుకు ఎత్తున్నారు గౌరవం? చెప్పండి. అహంకారం లేదు, మమకారం లేదు, ఓ రాగం లేదు, ఓ ద్వేషం లేదు, ఓ స్వార్థం లేదు. ఉందంతా నేనే నేను తప్పనండి. అందుకని మనం దేవుడుగా చూడక ఏం చెప్తారు? చెప్పండి. ఆ భావంలో దోషం ఉన్నా పర్వాలేదు, నీ భావంలో దోషం ఉండకూడదు. ఆ భావంలో దోషం ఉన్నా పర్వాలేదు,
నీ భావంలో దోషం లేదు. మనం మీ అత్తగారు కానీ నీ డ్యూటీ అలా మీ డ్యూటీని మీరు చేయండి. కోడలు నా డ్యూటీ నేను చేస్తాను, మీ డ్యూటీ మీరు చేయండి. ఎంత రిలాక్సింగ్. మీ అత్తగారిని తీసుకొచ్చు కదా. మన సత్సంగంలో అందరూ తల్లి తండ్రి ఇటు పుట్టింటోరిని తీసుకొస్తారు, అత్త మామలు కాదు అత్తోరు వైపు తీసుకొస్తారు. ఎందువలన అలా మీరు నడుస్తున్నారు కాబట్టి కదా వాళ్ళు మీ వెనకాల వచ్చి అమ్మ అని వస్తున్నారు. ఒక్కొక్కరికి 25 మంది, 50 మంది, 20 మంది, 30 మంది, 10 మంది, 5 మంది ఉన్నోళ్ళే కదా. నీ కుటుంబం అంతా మరి ఉన్నారా లేదా? నీ కుటుంబం ఉన్నారు లేదా? నీ కుటుంబం ఉన్నారు లేదా? నీ కుటుంబం ఉన్నారు లేదా? నీ కుటుంబం నీ కుటుంబం నీ ఎందుకు ఉండగలుగుతున్నారు? మీరు నడతను బట్టి. మీరు నడితే లేకపోతే వెనకాల వాళ్ళు ఎత్తుకొస్తారు. పుట్టినరోళ్ళైనా అత్తోలేనా. ఎంత తల్లి అయితే మాత్రం పిల్ల తిడతంటే వస్తుందా? మా పిల్ల తిట్టి ఏం మానలేదు, కానీ పెద్ద అమ్మ దగ్గర రమ్మంటాను. ఇదేనా మా పిల్ల నేర్చుకుందా అనుకోదా తల్లి అయితే మాత్రం. చెప్పు మరి అత్తగారులు ఎందుకు వస్తున్నారు సత్సంగానికి? మా కోళ్ళు చక్కగా అమ్మ చెప్పినట్టు వింటా ఉంది. ఆవిడ కూడా వింటున్నారు కదా. మన సత్సంగంలో వారు అందరూ కూడా ఇంటిల్లి భర్త వింటున్నారు. భర్త, పిల్లలు, అత్తోరు, పుట్టినరోడు. ఎందుకంటే ఇది సంసారంలో ఉంది కాబట్టి. ఈ తోలు సంసారంలో ఉండబట్టే కదా. మరి అందరం సంసారమే కదా. మరి ఎందుకు పంపాడు ఈ బొమ్మని చెప్పు. సంసారంలో ఉన్నవాళ్ళు అందరం కూడా మరలా సంసారానికి రాకుండానే కదా ఈ బొమ్మను పంపాడు. మళ్ళీ మనం పుట్టం కదంటే జన్మన్న చక్ర భ్రమణంలో పడం. మళ్ళీ ఏం సంసారం ఉంది మనకి? ఇదే మీరు చేసిన మనసు లేని స్థితిలో మీరు చెయ్యాలి. ఇదే ఆఖరి జన్మ. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఆఖరి జన్మ. మన సత్సంగులు అందరికీ ఆఖరి జన్మ. ఎందుకంటే జీవన్ముక్తి, బ్రహ్మజ్ఞానం అందింది. జీవన్ముక్తి కాక ఏంటంటున్నాను నేను? ఇది ఆఖరి జన్మ కాబట్టి తప్పదు తప్పదు తప్పదు. చక్కగా అలాగేనమ్మా అలాగేనమ్మా అని కళ్ళతో చూడండి, చెవులతో వినండి, నోటితో మాట్లాడండి, కానీ లోపలికి తీసుకోకండి. అందరూ హాయిగా ఉంది. అమ్మ సంసారంలో అందరూ బాగుంటేనే కదమ్మా మీకు ఇలా కూర్చున్నా ధ్యానం అవుతుంది. లేకపోతే ధ్యానం ఎలా అవుతుందా? ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని ఉంటుంది, అంతేనా? నిత్యం పని ఏమి లేదు కదా. నీ లోపల నిత్యం మనసు ఉందా లేదా చెప్పండి. పని లేకపోయినా నీ మనసు ఊరికే ఇష్టలు ఆ ఇష్టల మీద యుద్ధం చేస్తుందా లేదా? ఇష్టం మీద నా ఊడు, ఇష్టం లేనివాడి మీద రెండు అంటుందా లేదా? యుద్ధం మానిందా? ఇప్పుడు అది సర్దిద్దుకున్నారు కాబట్టి తప్పనిసరిగా జీవన్ముక్తులు అని ఎందుకు చెబుతున్నాం అంటే తెలుసుకున్నారు కదా, తెలివైన వాళ్ళే కదా. జీవన్ముక్తులేనమ్మా, అందరూ జీవన్ముక్తులు. పాపం తెలియని వాళ్ళకి టైం పడుతుంది, మీకు తెలుసు కాబట్టి జీవించుకుంటా జీవం. అమ్మా ఆరిని గౌరవించేనే కదా. ఆరెవరు? నువ్వు కదా. చెప్పు. ఆరిని గౌరవించేనే కదా. మీ అత్తగారు మామగారిని గౌరవించేనే కదా. మీ ఆయన అందరు గౌరవించేనే కదా. మీ పిల్లల్ని అందరినీ. అమ్మ చిన్నపిల్లోడు పెద్ద పిల్లోడు అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు బాల్య యవ్వనం వార్ధక్యం కౌమారం దశల గురించి ఆలోచించుకున్నాయి. అందరూ బ్రహ్మం, అందరూ జ్ఞానులే, అందరిలోని బ్రహ్మే ఉంది. నేనే అంత నేనే అంత నేనే అంత అనుకోండి, హాయిగా ఉండగలుగుతారు. అర్థమైంది? ఏ నేనులో ఉండాలో తెలియబడ్డందా లేదా? బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపాలా లేదా? మనకి ఇంకేమీ లేదు. ఈ అనంతత్వమే మనమని తెలిసాక ఈ ఖాళీయే ఖాళీ, ఖాళీయే ఖాళీ. ఈ ఖాళీ చూడు, ఎండక ఎండుతుందా, వానకు తప్పుతుందా,
మరి మనం చెప్పేది భగవద్గీతే, మన ఆచరణ భగవద్గీతే, మన ప్రతి మాట భగవద్గీతే. ఉపనిషత్తునే మన అనుభవంతో ఉపనిషత్తులో ఉందా లేదా? మరి భగవద్గీతలో ఉందా లేదా? ఆచరణ అంతా భగవద్గీత కదా. నేను భగవద్గీతలు, మీరు భగవద్గీత, మీరు భగవద్గీత, అందరూ భగవద్గీతలు. కృష్ణ పరమాత్మ చెప్పింది అంతా మన కోసం. మనం భగవద్గీతలో ఉన్నామా లేదా? ఇంకా మనకు జన్మ ఏంటే? నేనే అంతా అన్నాడా లేదా పరమాత్మ? అర్థమైందా? మనం ఎవరు? బ్రహ్మాలు. బ్రహ్మం భగవద్గీత ఏదైనా మన గురువు గారే కదా. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు. పర తమ అన్న భేదం ఉంది. పరాయి వాళ్ళు ఉన్నారా మనకి? చెప్పండి, పరాయి వాళ్ళు ఉన్నారా? లేరే. తన వాళ్ళు ఉన్నారా? లేరే. ఉన్నదంతా నువ్వేనప్పుడు తన వాళ్ళేంటి, పరాయి వాళ్ళేంటి? ఉన్నదంతా నువ్వే 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 నువ్వే, నువ్వు తప్ప రెండవది. అందు గురించే నేనే అంతా నేనే అంతా అనుకోమంటాం కాదు. నేనే అంతా నేనే అంతా అనుకుంటా అనుకుంటా ఉంటే ఇంకా ఆడు వేరు వీళ్ళు వేరు అని భావం లేకుండా ఉండగలుగుతారు. అమ్మా, మరి మీ అత్తగారు మామగారు కష్టపడి వాళ్ళు కొడుకు ఇచ్చారు లేదా, కొడుకు పెళ్లి చేశారు లేదా, నువ్వు చూడాలి లేదా? కొడుకు నువ్వు చూడాలి లేదా? మళ్ళీ మీకు 12 పిల్లలు పుట్టాలని వాళ్ళు దీవించారు లేదా? మరి పిల్లల్ని వాళ్ళే పెంచారా లేదా పెద్దోళ్ళు? మరి ఆ పిల్లలకి నానమ్మ తల్లి వైపు చూసుకుని అత్తగారి వైపు చూసుకోబోతుంది తప్పు. అత్తోరైనా నువ్వే, పుట్టింటి వైపైనా నువ్వే. నువ్వు లేనిది ఎక్కడుంది? ఈ అనంతత్వే కదా బ్రహ్మం. మీ అత్తోరింట్లోనే ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా? ఇంకో చోట ఉందా లేదా? పుట్టింట్లోనే ఉందా లేదా? మరి అంతా ఇదైనప్పుడు పోనీ ఇది ఉంది, నువ్వు వెళ్తేనే కదా. మీ అత్తోరింట్లో నీలో ఉన్నాడా లేదా? ఏదో వదిలేసి వెళ్తుందా? శవం అలా ఉంటుందా? శవాన్ని ఇంకొకరు మొయ్యాలి, అవునా? తప్పకుండా కదా జీవుడు మొయ్యాలా లేదా? పలకేసేవారు పలకిలో మరి 7 కట్లు పలకిలో వెళ్ళాలా లేదా? ఇది అది తప్పుకుంటేనే కదా. మరి మీ అత్తోరింటికల్లా నువ్వు నీలో ఉన్న బ్రహ్మ వెళ్తుందా లేదా? అంతలో ఉన్న బ్రహ్మ ఉంది, నీలో ఉన్న బ్రహ్మ ఉంది, అవునా? నీలో ఉన్న బ్రహ్మ లేకపోతే నీ దేహం నిలబడదు కదా. శ్మశానానికి తీసుకుపోతారు అంటే అక్కడ ఇక్కడ ఎక్కడైనా నువ్వే కదా ఉంటావు. నువ్వు లేని చోటు ఉందా? అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు లేదు. ఆది మధ్యాంతరం, అంతం లేదు, ఆది లేదు, కొస లేదు, ఏమి లేదు. సృష్టి స్థితి లయకారకులు ఉన్నాయి. సృష్టి స్థితి లయం 3 నేనే, నేను లేని చోటున్నా అని ప్రతి సత్సంగి ఆ తలంపులో ఉన్నప్పుడే నేనే అంతగా ఉన్నా. అమ్మ ఎవరో మీలాంటి సంసారం కదా, మీరెవరో సంసారమే కదా, నాలాంటి వాళ్ళే కదా. అమ్మ మనం అందరం ఒక్కటేనరా, ఒక్కటే ఏకాత్మ స్వరూపం, అందరం ఒక్కటే. హాయిగా మీ అత్తోరింటికెళ్ళినా నీ లోపల ఉన్నాడు నువ్వు కలిపి వెళ్తావు కదా. అక్కడ అదే గుర్తుంచుకో, అమ్మ చెప్పారు కదా. ఇప్పుడు వివరాలనే ఉన్నావా లేదా? అలా ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జీవి కూడా బ్రహ్మములో బ్రహ్మమే అంతా, బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. యద్భావం తద్భవతి.
యద్భావం తక్కువ ఉంటుంది. పర్వాలేదు పెట్టు చెప్పండి. యద్భావం తద్భవం. నువ్వు ఏ భావంతో పనిచేస్తావో అదే నీకు ఫలితం. అసలు ఫలితాన్ని ఆశించట్లేదు మనం. మళ్ళీ మనం జన్మకు రాకూడదు అనుకోండి, ఇంకేముంటుంది చెప్పండి? జీవన్ముక్తి కదా. నాకు ఇచ్చేసి ఏం చెప్తావే? వీళ్ళు అరమంటే వస్తారు, మొగుడి మీద వస్తారు మీద. సత్సంగంలో చెప్పండి, చెప్పరు కానీ అమ్మలు చంపేస్తాను. నువ్వు సత్సంగంలో చెప్పినప్పుడు నువ్వు ఇంట్లో కూడా ఆరవు. ఆమెకోసారి చెప్పాను, ఓ మాట చెప్పాను, అప్పటి నుంచి మొగులు తిట్టలేదు ఈ ఆడవాళ్ళమ్మ కదా. ఏదో పలుకు పలికాను, దేవుని అనరాని మాట అన్నా అనిపించడు. అప్పటి నుంచి మొగులు తిట్టలేదు. తిడుతున్నారా మీరు? అనరాని మాట కదా. గుర్తుందా? నాకు గుర్తుంది, మీకు గుర్తుంది. ఎందువల్ల? మళ్ళీ మరి జన్మలకు ఎందుకే రావట్లా? ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేయకపోతే ఎలా కుదురుతుంది? ఇంట్లో కూడా సైలెంట్గా ఉండండి చక్కగా. నేను ఎలా నవ్వుతూ ఉంటాను? అలా నవ్వుతూ ఉంటారా లేదా? ఏడు మొహాలు పెట్టుకుని పెంటోళ్ళలాగా అచ్చులాగా ఉంటారా? శుభ్రంగా ముస్తాబాయి చిరునవ్వుతూ ఉండండి. ముస్తాబా అవ్వకపోతేని నిజంగా మీకు ఏదో బాధల బ్యాంకులో ఉన్నాయనుకుంటారు. పూర్వం వాళ్ళు కన్నా బాధల బ్యాంకులు మనకున్నాయా? ఎంతంత కష్టజీవులు వాళ్ళు. వాళ్ళకన్నా మనకి ఏముందరా? అన్నీ అవర్చేసాడు దేవుడు మనకు. గ్రైండర్, గ్యాస్ పొయ్యి, ఫ్రిడ్జ్, ఏసీ, అన్ని టేబుల్, మళ్ళీ మన కాళ్ళు వాంగకుండా. ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితి. పూర్వపుళ్ళకి అలా పెట్టాడు, ఇప్పుడు ఇలా పెట్టాడు. ఏదైనా ఆడినాటుకున్నదే కదా. అప్పుడు మందులు లేని తిండి తిన్నారు, మందులతో తిండి. ఆర్గానిక్ అని ఎన్ని ఆర్గానిక్లు చేయగలవు? ఇంకో చోటకి వెళ్తే ఆర్గానిక్ కుదురుతుందా? చెప్పాను. నేనే ఎర్రబియ్యం అందరూగా తెల్ల బియ్యం తింటున్నాను కదా ఈ 4 రోజుల నుంచి. చెప్పండి. నేను ఊరికే కావాలని ఎర్రబియ్యం తింటున్నాను, నాకేమి రోగాలు కాదమ్మా. అంటే B12 మందుల కన్నా ఇదేనా కదా. అదేమి లావ్ ఎక్కువ అని ఎర్రబియ్యం వల్ల లావ్ ఎక్కువ. లేదా ఉబ్బోతాం, ఇంకా అక్కడి నుంచి ఒక్కో ఈ కాలు ఈ కాలు ఇలా తెయ్యమని తిరగటానికి ఉండదు. మీకు అర్థమైంది? నేను చిన్నప్పుడు కూడా ఈయన ఎర్రబియ్యం ఎప్పటి నుంచో ఇంకా అంటే పట్టు తక్కువ బియ్యం, దానివల్ల బలం ఉంటుంది. తెల్లగా మెరిసిపోయి బియ్యం అనుకోండి, మరి పాలిష్ ఎక్కువ పెడితే దానికి మరి తగ్గుతుంది శక్తి. మనకు ఆరోగ్యం ముఖ్యం. ఏదైనా కడుపులోకి వెళ్ళిపోయేదే కదా. కళ్ళతో సోత్త ఏది నీ అన్నది మింగేసాక ఏది చూడు, నీ పట్టులోకి చూస్తుందా? కళ్ళు కళ్ళకే కదండి సోకంతా, చెవులకే కదండి ఇన్ని అన్నీనా. మ్యూజిక్లన్నా తిట్టులు మాత్రం వినిపిస్తే బెంగ. చెప్పే తిట్లు మాత్రం ఎవరు తిట్టినా లోపలికి వెళ్తాయా? లోపలికి వెళ్ళం. ఎవరైనా తిట్టారనుకో, వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటేనే నీకు లోపలికి వెళ్తాయి. వాళ్ళు నువ్వు ఒక్కటే అనుకో, ఇలా అన్నా ఇలా వచ్చింది, లోపలికి దిగవు. అర్థమైంది? మీ నాన్న తిడితే
నువ్వు మా నాన్నే కదా అంటున్నావు కదా, మీ మామగారు తిరిగి నీకోసమే కదా, సంసారం బాగుండాలనే కదా, జాగ్రత్తగా ఉంచాలనే కదా పెద్దోళ్ళు చెప్పేదంతా. తప్పు వచ్చింది. మీ నాన్న ఎంతో మీ ఆయన నాన్నైనా అంతే కదా. మీ ఆయన అమ్మ ఎంతో మీ అమ్మ అంతే కదా. నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చు, మీ ఆయన తల్లి గర్భం నుంచి వచ్చు. మళ్ళీ మీ ఇద్దరు పుణ్యం అంటే మళ్ళీ పిల్లలు కానీ. మరి ఇంకేంటి, ఎవరిని తిడతావే? ఎప్పుడైనా తిడతావా చెప్పు. నువ్వు తెచ్చుకున్న పట్టుకెళ్ళింది ఆస్తి ఎంత, వాళ్ళది ఎంత. వాళ్ళు తిండి తిని ఎంతవరండాలి ఎలా నవ్వుతుందో చూడు. అత్తో తిండేమో తినేయాలి, నువ్వు మాత్రం పని చెయ్యి. రాణిగారిలో ఉంటావా? నువ్వు పనైనా చేయి, పని లేక చేయించు. నేను పని చేయలేను అనుకో, పని మనుషులు పెడతాను, చేయించు. మరి నేను దగదీవి లేకపోతే అత్తగారికి మనిషి, మామగారికి మనిషి, చాకలది. మరి డబ్బులు ఉన్నాయి కదా, అది సంపాదించినవి ఉన్నాయి కదా. మరి వంటకు మనిషి, సామాన్తో లేదు ఒకటి, వంటకు ఒకళ్ళు, మా మామగారు ఒకళ్ళు, అత్తగారికి ఒకళ్ళు, చాకలు. ఐదుగురు దెబ్బలాడేస్తున్నారు. పొద్దున రాత్రి వచ్చిందని, సాయంత్రం వచ్చిందని, లేకపోతే అక్కడ ఉండేదని, మళ్ళీ వెళ్ళేదని, మళ్ళీ వచ్చింది. ఇక్కడ మనలో మరి ఇక్కడ చూసుకోవాలి కదా. ధ్యానంలోనే కాదు, స్కూటర్ మీదే కాదు, ఎన్ని తిప్పలు పడి జ్వరం వచ్చేస్తుంది కదా. ఆటో కుదుపులుగా జ్వరం వచ్చేస్తుంది సార్. బతికొండగా చూడాలి. వారు మనల్ని మరి కొడుకు పెళ్లి చేస్తారు. మన ఆనందం అంతా అది చూడాలా లేదా? మన పిల్లల్లో ఇవన్నీ చూడాలి. చెప్పండి, ఆ ధనం అంతా ఎవరిది తెలియదు, అత్తవద్దే కదా. నువ్వు పట్టుకెళ్ళినంత సచ్చి వరకు అత్తవద్దు. తినేటప్పుడు చూడొద్దా అంటున్నాను. మళ్ళీ మన పిల్లలకి అంతా అత్తవద్దు కదా వెళ్ళేది, నీదే ఉంటుందే ఎంత చూడాలో లేదు. కూతురు వ్యాను, ఆటోలు, స్కూటర్ మీద. అప్పుడు కార్లు ఇవి లేవమ్మా. ఉన్నాయి కారు. మరి ఈయన రావాలి కదా కారు అయితే. వీళ్ళు ఎక్కడ వస్తారు, వీళ్ళు ఎక్కడ వస్తారు చెప్పండి. నా తల్లిదండ్రి అనుకున్నాను, అలాగే మీరు మీ తల్లిదండ్రి అనుకో. అత్తమామలు ఎవరు? బ్రహ్మాలు కదా. మీ తల్లిదండ్రులు ఎవరు? బ్రహ్మాలు కదా. చెప్పండి, అందరూ దేవుళ్ళే కదా. మీ పిల్లలు ఎవరు? దేవుళ్ళు కదా. మీ భర్త ఎవరో దేవుడు కదా. నీకు అవసరానికేమో అలా అన్నీ చెయ్యాలా? అవసరం తీరే ఏంటి అంటావా? ఒక్క మొట్టకే మొట్టనట్టు ఎందుకు మగోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న నేను పడినా పర్వాలేదు, మా అమ్మ చూపుతున్నాయని ఏదో పనిచేసిన ఇస్తుంటుంది కదా. ఈ మొగడోడు పడేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా పాపం మిట్టుకు సొత్త వాళ్ళ అమ్మ నాన్నని ఏమీ అనలేక నిజంగా మగ పిల్లలు ఇటు తల్లి ఇటు భార్య నలిగిపోతారు. నా పెళ్ళాడి నుంచి తెలుసు కాబట్టి వీళ్ళది అక్కడ చెప్పినా వాళ్ళది ఎక్కడ చెప్పను, అక్కడ ఇక్కడ చెప్పను, ఇక్కడే అక్కడ చెప్పను. ఇప్పుడు నేను అత్తగారు, నేను మా పిల్లలు చెప్పను. ఎందువల్ల చెబితే ఏమైపోతుంది? నాకు బ్రహ్మ ఊడిపోతుంది. నీకు అర్థమైందా? ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మీ ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినా నాకు బ్రహ్మ ఊడిపోతుంది. మీకే మీరు అందరూ దర్జాగానే ఉంటారు రాళ్ళ. నా బ్రహ్మ ఒడగొట్టేస్తారు. మరి ఎంతమంది వచ్చినా హాయిగా ఉంటున్నారే మన సత్సంగులు. కారణం ఏంటి? ఎవరి విధి వాళ్ళదే, నాకెందుకు? నీ విధి నీదే, నా విధి నాది.
నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు. అందుగురించి మగవాళ్ళు ఏడిపించుకున్నాం. అలా ఆస్తి తింటమే, వాళ్ళకే పరిణామం పెట్టడం తప్పదు. పెద్ద కుటుంబాలను కావాలని కోడలను తెచ్చుకోవటం, ఏరుకుని చేయటం. మళ్ళీ నువ్వు పెంచినట్టు మీ ఆయన్ని నా దగ్గర అనుస్తావా పిల్లలు పెంపకమని? నువ్వు కొట్టవచ్చు, వాళ్ళు కొట్టకూడదు. అంతా మగవాళ్ళకి వేసిన అయిపోయింది. పూర్వం మగవాళ్ళు ఎంచగా ఉండేవారు కింగులు, ఇప్పుడు ఆడవాళ్ళు కింగులు అయిపోయింది. మరి మేము ఆ మగవాళ్ళు కింగుల్లో అలవాటుని మాకు అలా నొక్కునే అలవాటు. మా జీవితమే బాగుంది, మీ జీవితం ఏదో అనుకుంటున్నారు. మీకు తెలివితేటలు పెరిగిపోయి అంతా నొల్లేసుకుంటున్నారు, క్షీణించేస్తున్నారు. ఇలా బాధలో బెంగలో లేకపోయినా తెచ్చుకుని అహంతో నేను 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 తెలివైందానని విర్రవీగి మీ మనస్సుని చండాలం చేసేస్తాం. మేమా పెద్దవాళ్ళు ఏం చేస్తుంది, భర్త చెప్పింది, అత్త మామ చెప్పింది, అమ్మ నాన్న చెప్పింది, మొత్తం మన చుట్టాలు ఏం చెప్పింది, అంతే కదా, వాళ్ళు మన కోసం కదా చెప్పింది అన్న భావంతో. ఇప్పుడు నాకు పిల్లలు చెప్పినా నేను, మీరు చెప్పినా ఏంటలేదా, నీ పిల్లలు చెప్పినా విన్నా, నేను ఎంత పొడంగా చెబితే విన్నా. ఎందుకంటున్నాను, కరెక్ట్గా చెబుతాను. అది నీవు తీసుకునే విధానంలో ఉంటుంది. చిన్నపిల్ల అది చెప్పింది వినాలేంటి అని నువ్వు అహంతో గేదొబ్బామనుకో, మమకారంతో, దీని మీద మమకారంతో, వాళ్ళ మీద కాదు, దీని మీద మమకారంతో గేదొబ్బామనుకో, ఏమవుతావు చెప్పు, ఏమవుతావు? 11:30 అయిందా? బ్రహ్మార్పణం, బ్రహ్మ ఉండండి. అయితే ఒకసారి అక్కడ కట్టి అన్నీ తీసి బ్రహ్మార్పణం, బ్రహ్మ. మీరు మామూలుగానే మీ ఉద్యోగం ఏముంది, అక్కడ కూర్చునే రాలేదా? మగవాళ్ళు ఇంట్లో కూర్చుంటారంటే మీ టైంకి మీరు ఎప్పుడులాగా వచ్చేయండి ఏమ్మా. ఎడవుళ్ళారా, మీరు వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది తిట్టడానికి. అమ్మా రండి ఎడవుళ్ళు.